వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ఈ రోజుల్లో వ్యాపారం చేయడం అంటే కేవలం ఒక షాప్ ఓపెన్ చేసి కస్టమర్ల కోసం ఎదురు చూడడం కాదు. టెక్నాలజీ మారింది, కస్టమర్ల ఆలోచనలు మారాయి. ఇప్పుడు చిన్న వ్యాపారమైనా పెద్ద బిజినెస్ అయినా డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం అత్యంత కీలకంగా మారింది. మరి సాంప్రదాయ పద్ధతుల్లో వ్యాపారం చేసేవారు డిజిటల్ వరల్డ్లోకి ఎలా అడుగు పెట్టాలి, తక్కువ బడ్జెట్తో సేల్స్ ఎలా పెంచుకోవాలి, వీటన్నింటికీ సమాధానాలు చెప్పడానికి, చిన్న వ్యాపారులకు దిశానిర్దేశం చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బిజినెస్ కౌన్సిలర్ ఇంకా ఏఐ ఎక్స్పర్ట్ సంపత్ గారు. హాయ్ సార్. వెల్కమ్ టు ద షో. హాయ్ సంపత్ సార్, మనం ముందు స్టార్ట్ చేయడానికంటే ముందు మీ గురించి మా ప్రేక్షకులకి చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వండి. డెఫినెట్లీ అండి. సో యాక్చువల్లీ నా పేరు బండారు సంపత్ కుమార్. యాజ్ ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ద స్వైపర్లిక్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో నేను పాస్ట్ 8 years నుంచి డిజిటల్ మార్కెటింగ్ మీద డిఫరెంట్ టెక్నిక్స్ రిలేటెడ్ అట్ ద సేమ్ టైం ఏమేమి సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయడం మూలంగా మనకి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి స్కోప్ ఉన్నటువంటి టెక్నిక్స్ ఏమున్నాయనే దాని మీద నేను ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఆ విధంగా నేను అప్రాక్సిమేట్ ఒక 50+ బిజినెస్ ఓనర్స్కి అట్ ద సేమ్ టైం 100+ కంపెనీస్కి నేను ఇప్పుడు డైరెక్ట్ మార్కెటింగ్ పార్ట్నర్గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం మా కంపెనీ ఇప్పటివరకు ఒక 50 కోట్ల రూపాయల వరకు యాడ్స్ మీద స్పెండ్ చేసేసి వాటి నుంచి కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ తీసుకొని నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏ విధంగా మనము ఆప్టిమైజ్ చేస్తూ ముందుకెళ్ళొచ్చు అనే వాటి మీద వీఆర్ వర్కింగ్ అండి. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం మెయిన్ థింగ్ వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వ్యాపారాలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి? యాక్చువల్లీ స్మాల్ బిజినెస్ ఓనర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఓకే, సో నార్మల్గా హార్డ్ వర్క్ అని అంటే రోడ్డు మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉందండి. షాప్ వచ్చేసి రోడ్డు మీద ఉంటే ఒకప్పుడు బాగా రన్ అవుద్దనే స్కోప్ తోటి ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు మొబైల్లో రోడ్ అయిపోయింది. ఓకే, సో ఎవ్రీథింగ్ మనము మొబైల్లో డిస్ప్లే చేయగలిగితే బిజినెస్ అనేది ఈజీగా అవుతుంది. బట్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి డిజిటల్లోకి ఎలా వెళ్ళాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ చేస్తే మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుందేమో. ఓకే, సో ఎక్కువ స్పెండ్ చేయడం మూలంగా నా దగ్గర అంత స్కోప్ లేదు కాబట్టి నేను స్పెండ్ చేయలేనేమో అని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఒకసారి గూగుల్లో మీ బిజినెస్ అని టైప్ చేసి చూడండి. సో మీ బిజినెస్ అనేది గూగుల్లో ఉందా లేదా. సో అట్లీస్ట్ కస్టమర్స్ ఎత్తుకుతారు కదా, నార్మల్ ఒక బిజినెస్ కానీ ఒక రిఫరల్ కానీ అట్లీస్ట్ మనం ఒక వైద్యం చేయించుకోవడానికి ట్రీట్మెంట్కి వెళ్ళినా సరే ద బెస్ట్ హాస్పిటల్ లేదంటే బెస్ట్ క్లినిక్ నియర్ మీ అని టైప్ చేస్తుంటాం మనం. ఓకే, సో ఈ కీవర్డ్స్ని టైప్ చేస్తున్నాడు మీ బిజినెస్ ఫెచ్ అవ్వాలి. అక్కడ మీ బిజినెస్ ఫెచ్ అవ్వకుండా మీ కాంపిటీటర్ బిజినెస్ ఫెచ్ అవుతుందని అంటే డెఫినెట్గా ఈ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా వాళ్ళకి వెనకబడి ఉండటమే జరుగుతుంది. ఇదే ద బిగ్గెస్ట్ ప్రాబ్లం కరెంట్లీ దే ఆర్ ఫేసింగ్ అనమాట. ఓకే, అలాగే సార్ ఈ సాంప్రదాయ వ్యాపారం అంటే ఏంటి, ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎంతవరకు అవసరం? సాంప్రదాయ వ్యాపారం మీన్స్ ట్రెడిషనల్ బిజినెస్ అండి. సో ఈ ట్రెడిషనల్ బిజినెస్ ఏం చేస్తారండి, వీళ్ళందరూ నార్మల్గా ఇందాక చెప్పినట్టు షాప్ రోడ్డు మీద ఉంటే ఈజీగా సెల్ అవుతాయి ప్రొడక్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మనకి కాలనీస్ అయిపోయినాయి. నెక్స్ట్ నార్మల్గా చూసుకుంటే లోపలికి షాప్స్ అనేవి చాలా లోపలికి ఉంటాము. ఓకే, బిజినెస్ అనేది లోపలికి ఉండడం జరుగుతుంది. అట్లాంటప్పుడు షాప్ మీద ఉన్న అదే రోడ్డు మీద ఉన్న షాప్స్కి బిజినెసెస్కి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ట్రాక్షన్ ఉంటుంది. సో వాళ్ళు ఈజీగా ఒక సింపుల్ టెక్నిక్స్ తోటి ఆ బిజినెస్ని ఆన్లైన్లో కనుక ప్రమోట్ చేసుకోగలిగితే ఓకే, సో ఈ ఏదైతే రోడ్డు పైన ఉన్న పర్సన్ ఉన్నాడో ఆ బిజినెస్ కంటే ఎక్కువ సేల్స్ అనేది తీసుకురావచ్చు. సో ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అండి. ఇప్పటికీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఖర్చు ఎక్కువ అవుతుంది, లేదంటే అది నాకు రాదు, అది ఒక పెద్ద రాకెట్ సైన్స్ లాగానే ఎవరన్నా ట్రీట్ చేస్తే వాళ్ళు అలా అనుకునేటట్టయితే మాత్రం దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టెప్ ఇన్ టు ద డిజిటల్ మార్కెటింగ్. సో వాస్తవంగా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లాస్ట్ 5 years బ్యాకే జరిగి ఉండాలి మీకు. బట్ స్టిల్ యు ఆర్ లేట్, ఇంకా లేట్గానే ఉన్నారు. ఎందుకంటే ఏఐ అనేది ఇంకా డామినేట్ చేస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ ఈ రెండింటిని కలిపితే మాత్రం బిజినెస్ అనేది ఇట్స్ ద రాకెట్ సైన్స్ రెవెన్యూ. ఓకే, మార్కెటింగ్ అండ్ సేల్స్ ఈ రెండు ఒకటేనా సార్, లేదంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉందా? సో యాక్చువల్లీ ఏంటంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేవి బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ బోత్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకు డిఫరెంట్ అంటే ఇప్పుడు మార్కెటింగ్ అనేది ఒక డోర్ స్టెప్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డోర్ స్టెప్ వరకు కస్టమర్ని తీసుకొచ్చే బాధ్యత మార్కెటింగ్ది. ఓకే, సో వన్స్ ఒకసారి కస్టమర్ మీ దాకా వచ్చాడు, మీ బిజినెస్ దగ్గరకు వచ్చాడు అని అంటే మీరు అతనికి ప్రాపర్గా నర్చర్ చేసి అతనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో వాటిని అర్థం చేసుకొని
కస్టమర్కి తగ్గట్టుగా మీ లాంగ్వేజ్ ఉండి కస్టమర్ తగ్గట్టుగా మీరు బిహేవ్ చేస్తూ సో దిస్ ఈజ్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ కమ్స్ అండర్ సేల్స్ అండి, సేల్స్ ప్రాసెస్ ఇది. మార్కెటింగ్ ఏంటంటే మీ అతని కస్టమర్ని తీసుకురావడం వరకే, కస్టమర్ కూడా కాదు తను, ఇట్స్ లైక్ ఒక ఎంక్వైరీ మీ డోర్ స్టెప్ వరకు వస్తుంది. అక్కడ డోర్ స్టెప్ నుంచి లోపలికి మీరు తీసుకొచ్చి ఆ పర్సన్ని కన్వర్ట్ చేస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద సేల్స్ ప్రాసెస్. మీకు ఒక సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో చెప్తాను కొంతమందికి అర్థం కావడం కోసం. నార్మల్గా మనకి ట్రెడిషనల్గా చూసుకుంటే మనకి ఫంక్షన్స్ అవి జరుగుతుంటాయి, ఇప్పటికీ ఫంక్షన్స్ జరిగినా ఎక్కడైనా. ఇప్పుడు మీరు పోస్ట్ కార్డ్ అంటే ఇట్స్ లైక్ ఇన్విటేషన్ అనేది మీరు డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తారా లేదనంటే వాట్సాప్లో సెండ్ చేస్తారా? సో నార్మల్గా ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఎందుకు డోర్ టు డోర్ వెళ్ళటం టైం వేస్ట్ కదా, సో సింప్లీ ఇఫ్ ఐ కెన్ పోస్ట్ ఇన్ ఏ గ్రూప్, ఒక నా ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో పోస్ట్ అందరికీ తెలుస్తుంది, బై జస్ట్ డూయింగ్ ద కాల్ ఇట్ విల్ వర్క్అవుట్. సేమ్ అట్లనే ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్లీ మన ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పరమైనటువంటి అంటే ఏ విధంగా వాళ్ళని చూసుకుంటున్నాం, వాళ్ళని చూసుకునే పద్ధతి, నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అంటే ఫర్ ఇంటికి వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా మనము మంచిగా చూసుకుంటాం కదా. సేమ్ అలాగనే కస్టమర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పర్సన్ అర్థం చేసుకోవాలి, అతనికి నీడ్స్ ఏంటి, అతనికి ఏం అవసరమో తెలుసుకొని సో అతన్ని కనుక ప్రాపర్గా ట్రాక్లో తీసుకొస్తే ఈజీగా కన్వర్ట్ అవుతాడు. ఓకే, సేమ్ మనం ఏమంటామంటే మర్యాదలు అంటాం, నేను మర్చిపోయిన వర్డ్ చెప్పడానికి, మర్యాదలు అంటాం. సో మన ఇంటికి వచ్చిన పర్సన్ని మర్యాద ఎలా చేస్తామో మన షాప్ దగ్గరకు వచ్చిన కస్టమర్కి కూడా అతని నీడ్స్ ఏంటి, తనకి ఏమేం కావాలి ఏంటని తెలుసుకునేది మర్యాదపూర్వకంగా ఉంటే డెఫినెట్గా హీ విల్ బి కన్వర్ట్. ఓకే, అలాగే ఇప్పుడు చాలా మంది వ్యాపారులు లీడ్స్ వస్తున్నాయి కానీ సేల్స్ రావడం లేదు అంటుంటారు, దానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? లీడ్స్ నార్మల్గా ఏంటంటే లీడ్స్ అందరు బిజినెస్ ఓనర్స్ ఇప్పుడు నార్మల్గా నాతో వర్క్ చేసే వాళ్ళు కాదు, ఇంకా నాకు కొంతమంది కంప్లైంట్స్ చేస్తుంటారు, కొంతమంది ఆడిట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ బిజినెస్ ఆడిట్ చేస్తున్నప్పుడు నాకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మెయిన్ వాళ్ళు ఏంటంటే సార్ నాకు లీడ్స్ తక్కువ వస్తున్నాయి అంటారు. సో లీడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. లీడ్స్ ఎక్కువ డిపెండ్ ఎందుకు అవ్వద్దు అని అంటారంటే కౌంట్ మీద. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ క్వాంటిటీ. నాకు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ లీడ్స్ వస్తే నాకు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ మిత్ అండి. సో అసలు వాస్తవంగా బిజినెస్ ఓనర్స్కి లీడ్స్ ఎన్ని వస్తాయనే దాన్ని బట్టి ఉండదు, లీడ్స్ అనేవి ఎంత క్వాలిటీగా వస్తున్నాయనే దాని మీద బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎక్కువ లీడ్స్ రాకపోయినా పర్లేదు, తక్కువ లీడ్స్ వచ్చినా ఓకే. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్లో ఒక 500 లీడ్స్ వచ్చాయి. సో రియల్ ఎస్టేట్ 500 లీడ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఆ లీడ్స్ని టెలికాలర్స్ ఉంటారు వాళ్ళకి, ఆ టెలికాలర్స్ ద్వారా ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్గా ఫస్ట్ కాల్ వెళ్ళి వాళ్ళని వార్మ్ చేయడం, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, బ్రోచర్స్ పంపించడం, ప్రైస్ చెప్పడం, ఇవన్నీ చేస్తారు. సో వీళ్ళు ఫస్ట్ టచ్ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రీషియస్గా మంచిగా జరగాలి. సో ఫస్ట్ టైం ఆ పర్సన్ కనెక్ట్ అయినప్పుడు ప్రైస్ చెప్పి భయపెట్టడం, లేదనంటే ఓన్లీ 2 and 3 BHKలో మాకు కొన్ని ప్లాట్స్ ఉన్నాయని చెప్పేసి అర్జెన్సీ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా టెలికాలర్స్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ద జాబ్ ఆఫ్ టెలికాలర్స్. ఇది టెలికాలర్ జాబ్ కాదు, సేల్స్ పీపుల్ చేయాల్సింది ఇది. సేల్స్ పీపుల్ జాబ్ టెలికాలర్స్ చేయడం, టెలికాలర్స్ జాబ్ సేల్స్ పీపుల్ చేయడం. ఈ విధంగా అవడం వల్ల రెవెన్యూ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఓకే, లీడ్స్ అనేవి తక్కువ వస్తున్నాయి అని అంటే డెఫినెట్గా మీరు మార్కెటింగ్ బడ్జెట్ పెంచుతూ ఉంటారు అందరూ. సో దట్ ఈస్ ద రాంగ్ మిస్టేక్ అనమాట. అక్కడ ఆ తప్పు చేయొద్దు. మీరు బడ్జెట్ పెంచడం మూలంగా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది వేస్ట్ అవటం తప్ప మీకు లీడ్స్ పెరిగినా సరే ఉపయోగం లేదు. ఓకే, దెర్ ఈజ్ ఏ సిస్టమ్ అనమాట. ఆ సిస్టమ్ లేక బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా లీడ్స్ అంటే పరిగెడుతూ ఉంటారు. ఓకే, అలాగే ఇప్పుడు ఈ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక యాడ్స్ని రన్ చేసే ముందు దేన్ని సిద్ధం చేసుకొని ఉండాలి? సో దిస్ ఏ రైట్ క్వశ్చన్ అండి యాక్చువల్. ఎందుకనంటే ప్రతి పర్సన్ బిజినెస్ ఓనరు యాడ్స్ రన్ చేయాలంటే ఎమ్మట ఏం చేస్తాడనంటే బడ్జెట్ రెడీ చేసుకుంటాడు, మార్కెటింగ్ బడ్జెట్. రెండవది ఒక 2-3 క్రియేటివ్స్ డిజైన్ చేస్తాడు. క్రియేటివ్ అంటే మనము గ్రాఫిక్ అంటాం కదా, ఆ గ్రాఫిక్ బ్రోచర్ అని ఇవన్నీ వీడియోస్ అనేవన్నీ రెడీ చేసుకుంటాడు. సింపుల్గా ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో సరే క్యాంపెయిన్ రన్ చేస్తాడు. సో తను ఏమనుకుంటాడంటే పోస్ట్ చేస్తే నాకు లీడ్స్ వస్తాయి, ఓకే లీడ్స్ వస్తాయి, నేను బడ్జెట్ స్పెండ్ చేస్తే నాకు లీడ్స్ వస్తాయనే అపోహలో ఉండేసి డబ్బులు మొత్తం వేస్ట్ చేసుకుంటాడు. ఓకే, అలా చేయకూడదండి. సో సింపుల్గా చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే ఇక్కడ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఒక 5 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ హూ వీఆర్, మనం ఎవరు, నా బిజినెస్ ఏంటి, ఓకే మన విజన్ ఏంటి, ఓకే రెండు మన ఆఫర్ ఏంటి, ఓకే మన కస్టమర్ ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో యువర్ ఐసీపీ. ఐసీపీ మీన్స్ ఐడియల్ కస్టమర్ ప్రొఫైల్ అంటాం మనం. ఈ ఐసీపీని కనుక ప్రాపర్గా మీరు దగ్గర లేదనుకోండి మీరు రాంగ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీలో చూసుకుంటే మేకప్ రిలేటెడ్ నీష్ తీసుకుంటే మేకప్ అనేది ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటుంది నార్మల్గా?
ఫీమేల్స్కి ఎక్కువ. ఫీమేల్స్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ ఫీమేల్ పెట్టకుండా ఆల్ పెట్టారు అనుకోండి జెండర్ అనేది, అప్పుడు అందరికీ పోతుంది యాడ్. పోతున్నప్పుడు ఇక్కడ మేల్స్కి అవసరం ఉండదు అది, బట్ ఇక్కడ ఏంటంటే రాంగ్ టార్గెటింగ్ పోతుంది. అట్ ద సేమ్ టైం మీ కస్టమర్ ఎవరో మీకు తెలిసి ఉండాలి, దాన్ని బట్టి మీ యొక్క బిజినెస్ స్ట్రాటజీ, మీ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ, మీ సేల్స్ స్ట్రాటజీ అనేది ప్రాపర్గా సిస్టమేటిక్గా చేసుకొని ఉండగలగాలి. అప్పుడే మీకు రెవెన్యూలో లీకేజ్ అనేవి ఉండవు. ఈ రెవెన్యూ లీకేజ్ ఎందుకు వస్తుందంటే బేసిక్గా వీళ్ళు రాంగ్ టార్గెటింగ్ చేయడం మూలంగా, పోనీ రాంగ్ టార్గెటింగ్ చేసిన వచ్చిన లీడ్స్ ఉంటాయి కదా, వాటిని విత్ ఇన్ టైంలో వీళ్ళు టచ్ చేయరండి. నార్మల్గా 99% ఆఫ్ పీపుల్ బిజినెస్ ఓనర్స్ ఏజెన్సీస్నే టచ్ చేస్తూ ఉంటాయి. ఏజెన్సీ చూసుకుంటుంది, ఓకే నేను డబ్బులు ఇస్తే ఎవ్రీ మంత్ నేను వాళ్ళకి రిటర్నర్ ఇవ్వగలిగితే వాళ్ళు ఎవ్రీథింగ్ దే విల్ డూ అని చెప్పేసి చెప్తారు. బట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఉండేటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి 20 బిజినెసెస్కి మార్కెట్ చేద్దామని చెప్పేసి 20 బిజినెసెస్ని వీళ్ళు టేకప్ చేస్తారు. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. హలో హలో, హాయ్ అండి, నేను శిరీష్ మాట్లాడుతున్నానండి. మీ పేరండి? నా పేరు శిరీష్ అండి. ఓకే శిరీష్ గారు, ఎక్కడి నుంచి? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, సంపత్ సార్తో మాట్లాడండి. హాయ్ శిరీష్ గారు. హలో, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ యాక్చువల్లీ ఐ టు ఫిల్మ్ మేకింగ్ యాక్చువల్గా. ఓకే యా, యాక్చువల్లీ మాకు సార్ మేము యాక్చువల్లీ కొంచెం యాక్చువల్లీ వెన్ కమ్స్ లైక్ సేల్స్ కానీ వెన్ ఫండ్ హౌ టు మా వెళ్ళడానికి ఇఫ్ వాంట్ టు లైక్ స్ప్రెడ్ టు పీపుల్ దానికి హౌ వీ కెన్ యూజ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్గా అని చెప్పేసి అని. ఓకే ప్రజెంట్ మా ప్రొఫైల్ దానికి ఉండేసి లైక్ వి ప్రొవైడ్ సర్టన్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అన్నమాట, లైక్ ఫోటోగ్రఫీ, లైక్ వీడియోగ్రఫీ, దాంతో పాటు లాట్ ఆఫ్ రిలేటెడ్ టు ఫిల్మ్ మేకింగ్ యాక్టివిటీస్ బేసిక్ గా. సో దానికి సంబంధించి మా దగ్గర ఉన్న బిజినెస్ దానికి హౌ వీ కెన్ యూజ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్లీ, సో దట్ లైక్ మేము దానికి తోడు ఏఐతో పాటు మనం రిలేట్ చేసుకుంటే హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ ద ప్రాపర్ వే, సో దట్ లైక్ వీ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మచ్ టైం కానీ, లేదా లీడ్స్ ఎట్లా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. కరెక్ట్. సో బేసిక్గా యా వాట్ ఇట్ అండి, యాక్చువల్ ఏంటంటే మీరు ఫిలిం మేకింగ్, ఫోటోగ్రఫీ దీంట్లో ఉన్నారు. సో మీకు ప్రాపర్గా లీడ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ని ఏ రకంగా చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం చాలా తక్కువ టైంలో ఎక్కువ మనము ఫాస్ట్గా వెళ్ళడానికి ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయనేది మీరు అడుగుతున్నారు, రైట్? ఓకే, సారీ సురేష్ గారు ఉన్నారా? అవునండి. యా, సో సింపుల్ అండి. దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిలిం మేకింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, యాక్చువల్గా మీరు టార్గెట్ చేయాల్సినటువంటి ఫస్ట్ ఒక నీష్ని మీరు ఐడెంటిఫై చేయండి. అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు బిజినెస్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు చూస్తే మీకు ఎక్కువగా యా సారీ చెప్పండి. అంటే యాక్చువల్లీ నేను మీతో పాటుగా నెక్స్ట్ మన వ్యూవర్స్ అందరికి కూడా పనికొచ్చే విధంగా చెప్తాను దీనికి ఆన్సర్. రైట్. సో ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రాడ్ వేలో అందరినీ టార్గెట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఫిలిం మేకింగ్ అంటే మీరు మీ ఒక పర్టికులర్ నీష్ని టార్గెట్ చేసుకోగలగాలి. లేదనంటే మీరు బ్రాడ్లో మేము ఫిలిం మేకింగ్ అందరికీ చేస్తాము, లేదంటే ఫోటోగ్రఫీ అందరికీ చేస్తామని అంటే మీరు ఫిష్ మార్కెట్లో పడిపోతున్నట్టు ఉంటుంది. ఓకే, అలా కాకుండా సింపుల్గా మీరు ఒక స్పెషలైజ్డ్ అంటే వీ హెల్ప్ ఓన్లీ యునో ఫిమేల్స్, వీళ్ళు ఉంటారు కదా ఫ్రీలాన్సర్స్ ఉంటారు కదా మన కాంటెంట్ క్రియేటర్స్, వాళ్ళకి చేస్తామని చెప్పేసో, లేదంటే ఓన్లీ వీ హెల్ప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్స్ సో టు షూట్ ద వాళ్ళ ప్రాపర్టీస్ రిలేటెడ్ అదని చెప్పేసి మీరు ఒక నీష్ని టార్గెట్ చేసుకుంటే వెళ్ళగలిగితే, మీరు ఆ నీష్లో పర్ఫెక్ట్ అవ్వగలిగితే మీకు కాంపిటీషన్ అనేది చాలా తగ్గిపోతుందండి. మీరు ఎప్పుడైతే కాంపిటీషన్ మీకు తగ్గుతుందో ఆటోమేటిక్గా మీరు ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, తక్కువ వర్క్ తోటి తొందర ఫాస్ట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ నీష్ అండి. మీ నీష్ని పర్టికులర్గా ఐడెంటిఫై చేయడం చేయాలి. దాన్ని మీకు ఇందా చెప్పినట్టు ఐసీపీ ప్రొఫైల్ అంటాం కదా, మీ కస్టమర్ ఎవరో ఫస్ట్ మీరు తెలుసుకోగలిగితే మీరు మార్కెటింగ్ కంటే ముందు చేయాల్సినటువంటి థింగ్స్ ఇవి చేయగలిగితే ఆటోమేటిక్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి స్కోప్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ శిరీష్ గారు. సో సంపత్ సార్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్తో మార్కెట్లో ఎదగాలి అని అంటే చాలామంది అనుకునేది ఎక్కువ బడ్జెట్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటారు. మరి ఈ చిన్న వ్యాపారులు ఎక్కువ పెద్ద బడ్జెట్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్తో ఎదగవచ్చా? ఎదగచ్చు అండి, బట్ ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. నార్మల్గా ఏంటంటే టైం వర్సెస్ మనీ. ఓకే, ఇప్పుడు మీ దగ్గర టైం ఉంది, మనీ లేదు. మీ దగ్గర టైం ఉంది, మనీ లేదంటే యూ కెన్ డూ వన్ థింగ్ ఆర్గానికల్గా మీరు ఎదగచ్చు. ఎట్లా అంటే డైలీ కంటెంట్ చేయాలి.
మీ బిజినెస్ గురించి ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉండాలి, ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉండాలి, ఎవ్రీడే రీల్ చేస్తూ ఉండాలి, ఎవ్రీడే యూట్యూబ్ కంటెంట్ ఇస్తూ ఉండాలి. సో అది ఆర్గానిక్గా మూవ్ అవడానికి. కాబట్టి టైం టేకన్ ప్రాసెస్, బట్ ఎక్కడో దగ్గర మీకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది త్రూ యువర్ రెప్యుటేషన్ ద్వారా, ఆన్లైన్ రెప్యుటేషన్ ద్వారా. సో మీరు సింపుల్గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నా సరే నెక్స్ట్ ఒక 90 days టైం పెట్టుకొని 90 days కన్సిస్టెంట్గా మీరు వర్క్ చేయగలిగితే డెఫినెట్గా ఆర్గానిక్గా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. లేదా నాకు ఇమీడియట్గా రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఇమీడియట్గా బిజినెస్ జరగాలి అనుకుంటే మాత్రం ఫ్రమ్ డే 1 నుంచి మీరు వీ కెన్ స్టార్ట్ విత్ ద 200 rupees per day. మినిమం బడ్జెట్ చూసుకుంటే డైలీ ఒక 200 rupees స్పెండ్ చేసుకోగలిగితే మీకు డైలీ 1 or 2 కాల్స్ రావటము. సో దెర్ ఈజ్ డిఫరెన్స్ ఉంటుందండి, అక్కడ గోల్ ఉంటుంది మనకు మార్కెటింగ్లో. డిజిటల్ మార్కెటింగ్ చేసేవాడు మీకు లీడ్స్ కావాలా, లేదంటే జస్ట్ ఫోన్ కాల్స్ కావాలా, లేదంటే మీరు జస్ట్ మీ యొక్క బిజినెస్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి మీ బిజినెస్ గురించి అనేది కొన్ని డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని బడ్జెట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్గా, బట్ కాకపోతే ఏంటంటే 200 rupees per day నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్. ఇది మీరు సొంతంగా నేర్చుకున్నారనుకోండి మీకు మంత్లీ వచ్చేసి ఒక 30,000 నుంచి 1 lakh rupees సేవ్ అవుతాయి. ఎందుకంటే నార్మల్గా 30,000 rupees అంటే నార్మల్ డిజిటల్ మార్కెటర్స్ తీసుకునేది. వీ డూ చార్జ్ 1 lakh above తీసుకుంటాము. బట్ 1 lakh above తీసుకొని వీళ్ళు స్పెండ్ చేసే మార్కెటింగ్ ఉంటుంది చూసారా, ఏదైతే యాడ్స్ మీద పెట్టే అమౌంట్ అది రెడ్యూస్ చేస్తాం. ఈ 30,000 rupees 25,000 rupees ఛార్జ్ చేసే వాళ్ళు ఏంటంటే సింపుల్గా పోస్ట్ పెడతారు, దాన్ని ఆప్టిమైజ్ చేయరు, వాళ్ళకి మెట్రిక్స్ అంటే కూడా తెలియదు బేసిక్గా. సో నార్మల్గా ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకొని వచ్చే డిజిటల్ మార్కెటర్స్ డిఫరెంట్, పీజీడిఎం కోర్సెస్ ఐఏఎం నుంచి నేర్చుకొని వచ్చే డిజిటల్ మార్కెటర్స్ డిఫరెంట్. అట్ ద సేమ్ టైం వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ టు స్పెండింగ్, అంటే ఎక్కువ మేము 50 crores rupees మేము స్పెండ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసారా, ఆ ఎక్స్పీరియన్స్తో చేసే మార్కెటర్స్ డిఫరెంట్గా ఉంటారు. మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మార్కెటింగ్. ఓకే సార్, మీరు ఇందాక చెప్పినట్టు అంటే మనం కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు అని అన్నారు. అంటే మళ్ళీ మనం అనుకుంది కూడా ఇప్పుడు కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల నిజంగా బిజినెస్ గ్రోత్ ఉంటుందా? ఎందుకంటే కొన్నిసార్లు అది కొంతమందికి జరగదు, కొన్నిసార్లు మాత్రమే జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. సో స్పెసిఫిక్గా దేన్ని ఫాలో అయితే బెస్ట్? యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మీకు అల్గారిథం అనేది అర్థం చేసుకోవడం రావాలి ఫస్ట్. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అల్గారిథం వచ్చేసి మీరు ఏ కంటెంట్ని ఎక్కువ అది ర్యాంక్ చేస్తుంది, ఏ కంటెంట్ ఎక్కువ స్కోప్, ఎక్కువ వ్యూస్ దేనికి వస్తున్నాయి అనేది మీరు రీసెర్చ్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్లో. చేసుకుని అట్ ద సేమ్ టైం మార్కెట్లో సఫకేషన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఐ హెల్ప్ బిజినెస్ ఓనర్స్ ఓకే టు జనరేట్ ద 50 crore రెవెన్యూ అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సేమ్ మెసేజ్ ఒక 100 కాంపిటేటర్స్ నాకున్నారు, వాళ్ళు కూడా సేమ్ మెసేజ్ చెప్పారనుకోండి, ఇక్కడ మార్కెట్ అంతా సఫకేషన్ అవుతుంది అక్కడ. అంటే సేమ్ మెసేజ్ అందరు చెప్పడం మూలంగా సో దే ఫీల్ లైక్ ఇట్స్ జస్ట్ జనరిక్ థింగ్ లాగా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మీ స్పెషలైజేషన్ కంటెంట్లో ఎలా ఉండాలంటే అవుట్ ఆఫ్ 100లో వేర్ యు ఆర్ స్పెషలైజ్డ్, అంటే మీ కంటెంట్ అనేది చాలా యూనిక్గా ఉండాలి. అప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఆర్గానిక్లో. ఎప్పుడైతే మీరు ట్రాక్షన్ వస్తుందో మీ మీద ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరుగుతారు. చూడండి డిజిటల్ మార్కెటింగ్ కంటే ఆర్గానిక్గా గ్రోత్ అయిన వాళ్ళ బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే దే ఆల్వేస్ ఇన్ టు ద పబ్లిక్ అనమాట, పబ్లిక్లో ఉండిపోతారు. సో పిక్చర్ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు సంపత్ కుమార్ అంటే తెలుసు చాలామందికి, ఇప్పుడు కొత్త పర్సన్ వచ్చేసి నేను ఇది చేస్తానంటే ఇట్ విల్ టేక్ టైం. ఈవెన్ దో పెయిడ్ మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళు పీపుల్ కాంట్ ట్రస్ట్ ఈజీలీ. ఓకే, దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అనమాట. ఆర్గానిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద డిజిటల్ చూసుకుంటే మాత్రం ఫాస్ట్గా గ్రో అవడానికి స్కోప్ ఉంటుంది. బట్ స్లోగా గ్రో అవ్వాలంటే డెఫినెట్గా మీకు టైం ఉంటుంది. అంతే చెప్పిన టైం వర్సెస్ మనీ. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, గో ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద మనీ, గో ఫర్ ఆర్గానిక్. ఓకే సార్, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకున్న థింగ్ గురించి మనం మార్కెటింగ్ చేసినప్పుడు అది జనాల్లోకి వెళ్తుంది, జనాలకి తెలుస్తుంది చాలా వరకు, అండ్ దాని గురించి అవేర్నెస్ వస్తుంది. బట్ ట్రస్ట్, సో కస్టమర్స్కి ఆ ట్రస్ట్ రావాలనంటే వ్యాపారులు ఏం చేయాలి? ఇట్స్ యాక్చువల్లీ మేము అనలైజ్ చేసిన ఒక 250 బిజినెసెస్లో చూసుకుంటే క్వశ్చన్ కాదు, ఇట్స్ ఎ ప్రాబ్లమే అనుకోవచ్చు. ట్రస్ట్ క్రియేట్ చేయడం చాలా కష్టం. ఎందుకనంటే ఇప్పుడు మీ దగ్గర ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుందండి, ఓకే, వేరే పర్సన్ యొక్క ప్రొడక్ట్ క్వాలిటీ ఉండదు వేరే బిజినెస్ ఓనర్ దగ్గర. సో మీరు ఈ విషయాన్ని అతను చెప్పడానికి ట్రై చేస్తారు, ఏమని, మా ప్రొడక్ట్ చాలా క్వాలిటీ ఉందండి, అతని క్వాలిటీ లేదని చెప్తారు. ఇది అందరు బిజినెస్ ఓనర్స్ చెప్పేదే కదా, మీరు చెప్పేది ఏందని అంటారు. ఓకే, సో కామన్గా అందరు చెప్పిందే మీరు చెప్తున్నారు, మా కొత్తగా ఏం చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. సో అట్లాంటప్పుడు ఏం చేయొచ్చారంటే మీరు డిఫరెంట్గా సేల్స్ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని. ఓకే, సో ఇక్కడ కస్టమర్ ఎక్కడ బ్లెండ్ అవుతాడంటే ఎమోషన్కి. ఓకే, యూ హ్యావ్ టు ట్రావెల్ త్రూ దేర్ ఇన్నర్ ఫీలింగ్. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ నుంచి మీరు ట్రావెల్ అవ్వాలి సేల్ చేసేటప్పుడు. సో అతని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, పెయిన్ పాయింట్స్ అనేది మీరు అతనికంటే ఎక్కువగా మీరు అర్థం చేసుకోగలగాలి. దెన్ ఓన్లీ సేల్స్ అనేవి జరుగుతాయండి. ఆ సేల్ జరిగేటప్పుడు ట్రస్ట్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతుందంటే మీరు ఎప్పుడైతే ఆ పర్సన్తో ఆ రకంగా మాట్లాడుతున్నారో, ఓకే, ఏ రకంగా అయితే మీరు అతన్ని నర్చర్ చేస్తున్నారో, అతన్ని అర్థం చేసుకుంటున్నారు.
ఫస్ట్ ఆయన ప్రాబ్లమ్ని పెయిన్ అర్థం చేసుకుంటున్నారు, అప్పుడు సేల్ ఈజీగా జరుగుతుంది. ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వకుండా అందరూ ఏం చేస్తారంటే సింపుల్గా ట్రెడిషనల్గా అందరూ చేసేది చేస్తుంటారు. ఫస్ట్ లీడ్ రాగానే ఎమ్మటే కాల్ చేస్తారు, ఫస్ట్ కాల్లోనే డెడ్ అయిపోతుంది. సెకండ్ తర్వాత ఏం చేస్తారంటే సెకండ్ ఫాలోఅప్ చేస్తారు, అతను ఎక్కడో సిగ్నల్ పట్టడమో లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేయటం మూలంగా సో ఆటోమేటిక్గా తనకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ థర్డ్ కాల్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అవుతాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే మార్కెటింగ్ కంటే ముందు బిజినెస్లో ఉన్నటువంటి సిస్టమ్ని ఫిక్స్ చేసుకోగలగాలి, అప్పుడు డిజిటల్ మార్కెటింగ్కి వెళ్ళాలి. ఇదన్నీ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ తీసుకొచ్చిన ఒక ట్రెడిషనల్గా మనకి చెప్పాలి ఏమేలా అంటే ఇష్టం లేని మ్యారేజ్ చేసినట్టు ఉంటుంది అది. అండ్ సార్ ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు కంటెంట్ క్రియేటర్ తోటి యాడ్స్ అనేది చేయించేవాళ్ళు. అయితే ఈ మధ్య ఏఐ టూల్స్ కూడా వచ్చాయి. ఏఐ తోటి వాళ్ళు డైరెక్ట్గా ప్రోడక్ట్ గురించి డిజిటల్ మార్కెటింగ్ కానీ అదంతా చేపిస్తున్నారు. సో అది వర్క్ అవుతుందంటారా, అంటే ప్రజల ట్రస్ట్ని గెయిన్ చేయడానికి? యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ టైం అండి. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ పీపుల్లోనే ఇంకా అవేర్నెస్ రాలే ఏఐ గురించి, చాలా తక్కువ ఉంది, 30-40% పీపుల్కి ఉంది, రిమైనింగ్ వాళ్ళకి రాలేదు ఇంకా. ఇది ఏ వీడియోనా నార్మల్ వీడియోనా తెలుసుకునే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు పీపుల్. ఓకే, సో ఇప్పుడు ఏ వీడియోస్ చేయడం మూలంగా మనకి ట్రాక్షన్ పెరుగుతుందా, నార్మల్గా చేయటం మూలంగా మనకు ట్రాక్షన్ పెరుగుతుందంటే ఐ ఆల్వేస్ టిక్ ఆన్ దిస్ అండి. మనం కస్టమైజ్డ్గా చేయాలి. సో మన ఓన్ బ్రాండింగ్ అనేది బిల్డ్ చేసుకోవాలి, పర్సనల్ బ్రాండింగ్, అప్పుడే పీపుల్ గెయిన్ ద మోర్ ట్రస్ట్ అనమాట. ఇది ఏ వీడియోస్ చేయడం మూలంగా మీకు ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది, బట్ ద కంటెంట్ అనేది వాళ్ళకి ఎలా పోతుంది అనేది మీరు తెలుసుకోవడం కుదరకపోవచ్చు. బట్ ఏ అనేది కొన్ని వాటికి వర్కౌట్ అవుతుంది, లైక్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్కి, SaaS ప్రొడక్ట్స్కి. మీరు ప్రతిదాన్ని మీరు పర్సనల్ బ్రాండింగ్ ద్వారా చేయలేరు కాబట్టి వీ కెన్ యూటిలైజ్ ద ఏఐ వీడియోస్ ఫర్ దెమ్. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా వాడచ్చు, ప్రొడక్ట్ టూర్స్కి వాడచ్చు, వాటి కోసం చేయొచ్చు. మీ ప్రొడక్ట్ని ఎగ్జాంపుల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏఐని వాడచ్చు. బట్ పర్సనల్ బ్రాండింగ్కి అయితే మాత్రం మీ ఫేస్ని రీప్లేస్ చేసి ఏఐ ద్వారా చేయటం అంటే చేయొచ్చు, బాగానే ఉంటుంది. బట్ ద ఒరిజినాలిటీ ఈజ్ మిస్సింగ్, ద ఎమోషన్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద మెసేజ్. మెసేజ్లో ఎమోషన్ మిస్ అయితే పీపుల్ కనెక్షన్ అనేది లాస్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్లో బిజినెస్ ఓనర్స్ చేసే మెయిన్ రాంగ్ స్టెప్స్ ఏంటి, వాళ్ళు వేసేవి? యా, సో డిజిటల్ మార్కెటింగ్లో బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే రాంగ్ ఏజెన్సీని పిక్ చేసుకుంటారు ఫస్ట్. ఎందుకంటే దే డూ ఓన్లీ చెక్ వ్యానిటీ మెట్రిక్స్ అంటాం. వ్యానిటీ మెట్రిక్స్ అంటే అవతల పర్సన్ బిజినెస్కి, సార్ మేము ఒక 5,000 ఫాలోవర్స్ని పెంచాము, సార్ మేము అవతల పర్సన్కి యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఓకే మేము ఇంత బిజినెస్ చేసాం అని చెప్పేసి ఓన్లీ ఫస్ట్ టాప్ లేయర్ మెట్రిక్స్ చూపిస్తూ ఉంటారు వాళ్ళకి. సో అలా చూపించడం మూలంగా వీళ్ళు సింపుల్గా ఆ మెట్రిక్స్కి ఫాలో అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, సో ఫస్ట్ మిస్టేక్ అదే అండి, వాళ్ళు రాంగ్ ఏజెన్సీని చూస్ చేసుకోవడం మూలంగా సో కంప్లీట్గా వాళ్ళు లాస్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఓకే, ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఒకవేళ ఏజెన్సీ వచ్చినా సరే 100% వాళ్ళు ట్రస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం గైడెన్స్ ఉండదు. ఫస్ట్ ఇతనికి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక 2-3 థింగ్స్ అవేర్నెస్ ఉండాలి. అసలు స్పెండ్ అంటే ఏంటి, ఓకే ROI అంటే ఏంటి, ఓకే ROAS అంటే ఏంటి, కాస్ట్ పర్ క్లిక్ అంటాం, CPC ఎంత, ఓకే డిజిటల్ మార్కెట్ ఎంతమంది క్లిక్ చేశారు నా యాడ్, ఓకే దాని కాస్ట్ ఎంత పడ్డది, ఓకే నెక్స్ట్ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, CPL కాస్ట్ పర్ లీడ్ ఎంత, ఓకే CPC CPAC కాస్ట్ పర్ అక్వైజిషన్. అంటే మీరు ఇంత స్పెండ్ చేసినప్పుడు ఒక కస్టమర్ని సక్సెస్లోకి తీసుకొచ్చి రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఆ పర్సన్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 10,000 ఖర్చు పెట్టారు యాడ్స్ మీద, 10,000 ఖర్చు పెట్టినప్పుడు మీకు 100 లీడ్స్ వచ్చాయి, 100 × 100 10,000 రూపీస్. అంటే ఒక లీడ్ కాస్ట్ CPL ఎంత పడుతుంది, ఇక్కడ 100 రూపీస్ పడుతుంది. ఈ 100 లీడ్స్ని టెలికాలర్సో సేల్సో ఇట్లా మొత్తం ఒక సిస్టంలోకి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఫైనల్గా టేబుల్ మీదకి మనీ ఎంత వచ్చిందో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపీస్ వచ్చాను, ఇద్దరు కన్వర్ట్ అయ్యారు, 2,000 రూపీస్ వచ్చాను. ఒక కస్టమర్కి మీరు ఎంత స్పెండ్ చేసినట్టు, ఇప్పుడు 5,000 రూపీస్ స్పెండ్ చేసినట్టు. 10,000 యాడ్స్ మీద పెట్టారు, మీకు ఇద్దరే కన్వర్ట్ అయ్యారు, అంటే ఒక కస్టమర్కి మీరు 5,000 ఖర్చు పెడుతున్నట్టు. ఇవి తెలియకుండా డిజిటల్ మార్కెటింగ్లో పోతే ఏజెన్సీస్ అనేవి బ్లేమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్లేమ్ చేసేటట్టు ఫస్ట్ ఏంటంటే నాకు అల్గారిథం వర్కౌట్ అవ్వలేదు అంటారు, లేదంటే మీ బిజినెస్కి ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు. ఫస్ట్ మా దగ్గరకు వస్తే మేమేం చెప్తామంటే వీ డూ ఆడిట్ వాళ్ళ బిజినెస్ రెవెన్యూ లీకేజ్ ఎక్కడ ఉంటుందో దాన్ని ఆడిట్ చేసి ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేసిన తర్వాతనే మార్కెటింగ్ దాకా వస్తాం. యాక్చువల్గా ఇది చేయాలి, ఇది చేస్తేనే డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ అవుతుంది. లేదంటే మాత్రం మీరు ఎన్ని అమౌంట్ స్పెండ్ చేసినా సరే, ఈవెన్ 1 crore 10 crore స్పెండ్ చేసినా సరే మీ బిజినెస్ అలాగే ఉంటుంది. ఓకే,
అండ్ సార్ ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే అందులో సేల్స్ టీమ్ చాలా మెయిన్ రోల్ అనేది పోషిస్తూ ఉంటుంది. మరి వాళ్ళకి ఆ సేల్స్ టీమ్కి ఆ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? యాక్చువల్లీ ఇది ఎసెన్షియల్ పార్ట్ అండి. సేల్స్ వాళ్ళకి నార్మల్ వాళ్ళు సేల్స్ అసలు మనం రిక్రూట్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ దీనికంటే ముందుకు వెళ్తాను కొంచెం. మనము సేల్స్ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటాం కదా. సేల్స్ పీపుల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు బిజినెస్ ఓనర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళకి హైరింగ్ ఇస్తారు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఎన్ని ప్రొఫైల్స్ని మనం షార్ట్ లిస్ట్ చేసి ఎంతమందిని హైర్ చేస్తే మనకు అంత డబ్బు వస్తుంది వీళ్ళకి. సో దే డూ దేర్ జాబ్ అనమాట. బట్ హైరింగ్ అయిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలనంటే వాళ్ళకి అసలు సేల్స్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోకుండా సింపుల్గా వాళ్ళకి లీడ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ టెలికాలింగ్ చేసిన వాళ్ళు కూడా సేల్స్ అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు ఇక్కడికి. సో టెలికాలింగ్ ఈజ్ డిఫరెంట్, సేల్స్ ఈజ్ డిఫరెంట్. సేల్స్ చేసే వాళ్ళు ఏంటంటే క్వశ్చన్స్ అడగాలి. టెలికాలింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేది వినాలి, కస్టమర్ చెప్పేది వినాలి. ఓకే, ఇక్కడ వీళ్ళు అట్లా కాదు. సేల్స్ వాళ్ళు కస్టమర్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ అనేది కస్టమర్ చేస్తున్నాడంటే దే ఆర్ డూయింగ్ టెలికాలింగ్, దే ఆర్ నాట్ డూయింగ్ సేల్స్. సేల్స్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా కస్టమర్ని క్వశ్చన్ చేస్తూ ఉండాలి. అతన్ని ఆ అబ్జెక్షన్ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఆ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది ప్రాపర్గా చేయగలిగితే సేల్ క్లోజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సాంప్రదాయ వ్యాపారాన్ని డిజిటల్ వైపు ఎలా తీసుకెళ్లాలి, ఏఐ టూల్స్ ఎలా వాడాలి, అతి తక్కువ బడ్జెట్తో కస్టమర్లను ఎలా ఆకర్షించాలనే విషయాలపై ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సంపత్ గారు. సో ముఖ్యంగా మీరు చెప్పిన ఆ 3 సింపుల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో చిన్న వ్యాపారులకు ఎంతో హెల్ప్ అవుతాయి. సో ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎన్నో విషయాలను మా ప్రేక్షకులతో మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో టెక్నాలజీతో పాటు మనం కూడా మారాలి. సంపత్ గారు చెప్పిన టిప్స్ని మీ బిజినెస్ అమలు చేసి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ ఇదే ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.